హాయ్ అండి, మనమైతే లాస్ట్ వీడియోలో ఆది బ్లౌజ్ తోటి బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో అయితే హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకున్నామో చూద్దామండి. దానికోసం 2 ఫోల్డ్ మీద ఉన్న బ్లౌజ్ పీస్ని ఇలాగా 4 ఫోల్డ్ వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట. 4 ఫోల్డ్ వేసుకొనేసి మనకు ఇక్కడ వచ్చేసి అన్ని సమానంగా ఉండే విధంగా చూసుకొని నేనైతే 2 జాకెట్లు అయితే కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా వేసుకున్నాను అనమాట. హెచ్చు తగ్గులు అనేటివి ఉండకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము మామూలు ప్లెయిన్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ వదులుకోవాలన్నమాట. ఇదైతే నేను కట్ చేసేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ వదులుకుంటున్నాను ఖర్చు కోసం అనేది. మనకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనము హెమ్మింగ్ వేసుకుంటాం కాబట్టి 1.5 ఇంచ్ వదులుకోవాలి. నేనైతే ఇది కుట్టుకొని తిప్పేసుకుంటాం కాబట్టి 1/2 ఇంచ్ వదులుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా షోల్డర్ వైపు మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఫోల్డింగ్ వైపు ఉండే విధంగా పెట్టుకొని కుట్టు దగ్గర 1 ఇంచ్ ఒక మార్క్ ఇచ్చుకొనేసి అలాగే పై వైపుకు ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా వదులుకోవాలన్నమాట ఖర్చు కోసం అనేది. ఇక్కడ నేరుగా చంక భాగం దగ్గర కూడా కుట్టు దగ్గర ఒకటి పై వైపున ఒక మార్క్ అనేది ఇచ్చుకునేసేయాలి. ఒక 1/2 ఇంచ్కి లూజ్ కూడా కరెక్ట్గా లూజ్ దగ్గర మనకు బ్లౌజ్ ఉంది కదా అక్కడ వేసుకునేసి ఖర్చు కోసం వచ్చేసి ఒక 1.5 ఇంచ్ అయినా 2 ఇంచ్ అయినా వదులుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ అనేది గీసుకునేసి దాన్ని కిందకి కరువు షేప్ ఇచ్చే విధంగా ఇలాగా డౌన్ చేసేసుకోవాలన్నమాట. ఈ డౌన్ చేసుకున్న దాన్ని ఇప్పుడైతే మనము ఎలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా. సైడ్ వైపును కూడా మనకు ఖర్చు వదులుకున్నాం కదా ఆ ఖర్చు వరకు మనమైతే కట్ చేసేసుకోవాలన్నమాట. ఖర్చు వరకు కట్ చేసేసుకున్న తర్వాత మనమైతే మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకు కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఖర్చు వదులుకున్నాం కదా అక్కడ ఒక టక్స్